హాయ్ అండి. ఇలా చూడండి. ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీ చెప్తున్నాను. ఇదేంటంటే దోసెలనమాట. దోసెలకి మనం బియ్యం, మినపప్పు వాడతాం కదా! ఇందులో మినపప్పు బదులు అటుకులేస్తాము. ఈ దోసెకి కావాల్సినవి ఒక గ్లాస్ రైసు, కోటా బియ్యం అవైతేనే బాగొస్తాయి. ఇవి నానబెట్టుకొని బియ్యం వాటరేసి పక్కన పెట్టుకోవాలి. ఏ గ్లాస్‌తో రైస్ తీసుకుంటామో అదే గ్లాస్‌తో మనం అటుకులు తీసుకోవాలి. హాఫు గ్లాసు బియ్యం అయితే అర గ్లాసు అటుకులు కడిగి 2 కప్పులు మజ్జిగతో నానబెట్టుకోవాలి. నైట్‌కి మనం దోస పిండిలాగా ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్టు బియ్యం మెత్తగా నలిగిన తర్వాత మిక్సీలో బియ్యం నలిగిపోయిన తర్వాత ఈ అటుకులు వేసుకొని ఇది కూడా బాగా మెత్తగా రుబ్బుకోవాలి వాటరేసి. ఇక మనం దోసపిండి ఎలా చేసుకుంటామో అంతే ఇది కూడా. ఉప్పు వేయకూడదు. ఇక పక్కన పెట్టుకొని ఉదయాన్నే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక అరగంట ముందు మనకి దోసేసే అరగంట ముందు ఒక చిటికెడు తినే సోడా, వంట సోడా అంటాం కదా! అది ఒక కొంచెం మనకు సరిపడినంత సాల్టు వేసుకొని చక్కగా కలిపి ఉంచుకోవాలి. ఒక అరగంట నానిన తర్వాత పెనం మీద ఆయిల్ రుద్ది, దీనికి నాన్ స్టిక్ కంటే కూడా ఇనుప పెనం అయితే బాగొస్తుంది. ఒక గెంటెడేసి పిండి రుద్దకూడదు పలచగా, కొంచెం రౌండ్ చేసుకోవడమే. మూత పెట్టేయాలి. చక్కగా అడుగున మనకి దోరగా కాలి పైనైతే అట్టు పొంగిద్దనమాట. ఇక తిప్పి కాల్చకూడదు ఈ అట్టుని. దీనికి చక్కగా అల్లం చట్నీ కానీ, టమోటా చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే నేను మళ్ళీ ఉదయాన్నే దోస వేసేటప్పుడు ఎలా వస్తుందో వేసి చూపిస్తాను మళ్ళీ. ఓకేనా?